కూడా ఒక డౌట్ ఏంటంటే మనకి ప్రేక్షకులు మనల్ని అడిగింది ఎందుకంటే నేను చాలా పాపం వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఒకళ్ళు ఒకలా చెప్తున్నారు గురుగారు, ఒకళ్ళు ఒకలా చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే మీరు వాస్తు గురించి ఒకళ్ళ దగ్గరికెళ్తుర్రు. వాళ్ళొకటి చెప్తారు. మళ్ళీ ఆస్ట్రాలజీ దగ్గరికెళ్తే వాళ్ళొకటి చెప్తారు. అందుకని ఏంటంటే మన దగ్గర ఒక కంబైన్డ్ ప్యాకేజ్ ఆస్ట్రో, వాస్తు, జెన్ థెరపీ, కలర్ థెరపీ అంటే మనకి ఇంట్లో కూడా కలర్స్ ఎక్కడెక్కడ ఎట్లాంటివి ఉండాలో ఆ ప్లేస్‌లో ఆ కలర్స్ ఉంటేనే మనకి పంచభూతాలు గాని మనకి సపోర్ట్ చేసి మన ప్రతి కార్యాలలో విజయం అనేది మనకు అందిస్తుంది. అందుకని మన దగ్గరికొచ్చినప్పుడు క్లయింట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలు గురువుగారు ఇగ మేము లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ చెప్పారు. ఇంట్లో కరెక్షన్స్ చెప్పారు. సో, 100% మేము సక్సెస్ అవుతాం అన్న ఒక పాజిటివ్‌నెస్ తోటి ఎంతో కొన్ని వందల మందికి మనం సొల్యూషన్స్ ఇచ్చాము. వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతో మందికి రికమెండ్ చేస్తుంటారు. సో, మీరు కూడా మీ జాతకం గురించి తెలుసుకోవాలి. నాకు ఏ డైరెక్షన్ కలిసొస్తుంది, ఎలాంటి కలర్స్ వాడాలి, ఏ వెహికల్, ఏ బ్రాండ్ తీసుకుంటే బావుంటది ఇయన్నీ తెలుసుకోవాలి అంటే మీరు స్క్రీన్ మీద గనక కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని వచ్చి కలవచ్చు. సో, ఈరోజు డౌట్ ఏంటి మన క్లయింట్స్ కంటే టీవీ ఎటువైపు ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. టీవీ ఆల్‌మోస్ట్ మనకి దాని ఔట్‌గా అంటే ఔటర్ మొత్తం గూడా బ్లాక్ షేడే ఉంటుంది. సో, మనం ఎటు సైడ్ పెట్టాలసలు? ఆస్ట్రో వాస్తులో మనం టీవీ ఎటు సైడ్ పెడితే బెస్ట్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఫేసింగ్ అంటే మరి మీ ఇల్లు ఏదైనా ఉండనియండి. మనకి సౌత్‌కి ఒకవేళ మనం ఎలక్ట్రానిక్ ఐటెమ్ పెడుతున్నాం, టీవీ పెడుతున్నాం, హోమ్ థియేటర్ పెడుతున్నాం. సంథింగ్ ఏదైనా ఎలక్ట్రికల్ ఐటెమ్ మనకు సౌత్‌కి పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎప్పటికి గాని వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. అలాగే అంటే ఇంతకుముందు మనం చెప్పిన ఒకవేళ హౌస్ డౌన్ అయింది, రోడ్ హైట్ అయిందంటే ఏం చేయలేము. కానీ పర్ఫెక్ట్ ఉంది గురుగారు అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే సౌత్ సైడ్ పెట్టటం వల్ల మనీ రొటేషన్ ఒకటి బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే ఇంట్లో వాళ్ళకి ఈ బోన్ రిలేటెడ్ గాని, ఈ వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎప్పటికి రైజ్ కావు. అక్కడ సౌత్ వాళ్ళకి పెట్టుకుంటే ఎక్సలెంట్. సెకండ్ వచ్చేసి వెస్ట్. వెస్ట్ సైడ్ ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే పర్టిక్యులర్ మీరు బిజినెస్ మ్యాన్స్ సార్ అన్న వాళ్ళు ఎప్పుడైనా సరే గాని వెస్ట్ ఫేస్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. జాబ్ హోల్డర్స్ మేము సైడ్ బిజినెస్ చేసుకుంటాం గురుగారు అంటే వాళ్ళు సౌత్. ఓన్లీ పర్టిక్యులర్ బిజినెస్ పర్సన్స్ అయితేనేమో వెస్ట్ ఫేస్‌కి పెట్టుకున్నట్టయితే బిజినెస్‌లో బ్రహ్మాండమైన గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అలాగే ఎప్పుడైతే మనం వెస్ట్ సైడు ఆహ్, మనం టీవీ పెట్టబోతున్నాము అంటే మీరేం చేయాలంటే అక్కడ మంచి ఒక ఆవు, దూడ బొమ్మ కూడా అక్కడ పెట్టండి. టీవీ పక్కన ఒకవేళ స్టాండ్ లాంటిది చేయిస్తారు కాబట్టి ఒక ఆవు, దూడ బొమ్మ మార్బుల్‌ది సాలిడ్‌ది తీసుకొని ఆ వెస్ట్ సైడ్ పెట్టినట్టయితే చాలా అద్భుతమైన బిజినెస్ పర్సన్స్‌కి బావుంటుంది. ఎవరైతే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ఉందో లేదనుకుంటేనేమో సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంది. లేదంటే మేము టెక్నికల్ వర్క్ ఏదైనా చేస్తున్నాం. ఈవెన్ నాది యూట్యూబ్ ఉంది సంథింగ్ అన్నప్పుడు టెక్నాలజీ రిలేటెడ్ ఎవరైనా ఈవెన్ ఎన్ఆర్ఐ వర్క్స్ నేను అబ్రాడ్ పంపిస్తాను చాలా మందిని చదువుకోవటానికి. లేదంటే ఉద్యోగం అంటే ప్లేస్‌మెంట్ బ్యూరోస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా నార్త్ సైడ్ పెట్టినట్టయితే చాలా బావుంటుంది. ఆ నార్త్ సైడ్ పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఒక రాధాకృష్ణుల బొమ్మ కూడా ఆ నార్త్ సైడ్ టీవీ పక్కన పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్‌కి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, సెటిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇగ నేను ఇంకా నేను టెన్షన్ దలుచుకోలేదు గురుగారు అనుకున్నప్పుడు మీరు ఈస్ట్ ఫేస్‌కి పెట్టుకోండి. ఈస్ట్ ఫేస్‌కి పెట్టి ఆ పక్కన ఏం చేయాలంటే మనకి ధన్వంతరి దేవత అంటే ధన్వంతరి దేవత ఇట్లా అమ్ముతున్న కలశం పట్టుకొని ఇట్లా వస్తున్నట్టు ఒక ఫోటో మీరు ఆన్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకొని అదొకటి ఫ్రేమ్ కట్టించి యెల్లో కలర్ బార్డర్ తోటి ఫ్రేమ్ కట్టించి ఈస్ట్ సైడ్ పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఈ సెటిల్డ్ వెల్ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సెటిల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈస్ట్ ఫేస్ పెట్టుకుంటే టీవీ అనేది చాలా బాగా కలిసొస్తుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మనం ఇంకా ఉంటాయి. మన దగ్గరికి వచ్చినప్పుడు క్లయింట్స్‌కి మనం మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి లైఫ్ టైమ్ రెమెడీస్ అన్నీ చెప్తాం. కాబట్టి మీరు కూడా మీ గురించి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి ఇవాళ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి,
మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.